వండుకున్న తండ్రి. ఈడనైతే చర్చి నడుస్తుంటే నేను మంచంలో వండుకొని ఏసయ్యా నీ చిత్తం అయితే నన్ను మందిరానికి నడిపించటానికి లేపు దేవా, నేనైతే నిన్నే నమ్ముకున్న తండ్రి, నేను ఎవరన్నా నమ్ముకోలేదు దేవా అని అందరినీ మంచంలో వండుకుంటే మరి దోశ వచ్చిండు, దోశ భారీ వచ్చింది. అమ్మ నువ్వు ఏమన్నా తాగినవా అంటే నాకు ఏదొద్దు కానీ నేను మందిరానికి వచ్చటానికి సిద్ధపడటానికి అయ్యగారును మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అంటే కూటమి అయిపోయినాక వాళ్ళు వచ్చి చేసిండు. మరి నా బిడ్డ అయితే దేవా ఇంటికాడ ఏడవలేదు కానీ అడవిలో అయితే ఎంతో వాళ్ళ పోసింది. దేవుడు నాకు చూపించిండు. దేవా నా బిడ్డ ఒక్కటి, నా మనమరాలు ఒక్కటి, నా మనమడే నాకు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గుట్లో నేను ఉండాలి కదా తండ్రి అని నేను ఎంతో ఏడుస్తుంటే అమ్మ నువ్వు ఏడవకుని బిడ్డ మంచిగానే ఉంటుందని దేవుడు చూపిస్తే అయ్యగారు చౌపడ్డాడు. నా బిడ్డ నాకు షేపులు తెచ్చింది, షేమియాలు చేసింది, ఇడ్లు తెస్తే నేను అంతే ఉన్నారు. నా ఒక్క కొడుకు లేకుంటే నాకైతే ఇప్పుడు కొడుకున్నంత బలం అనిపిస్తుంది. నా మానవులు అయితే వస్తా పోతా అవ్వ పైజలాడి తిన్నావా ఉన్నావా అంటారు. నా తండ్రి కొడుకులకి ఇద్దరు కష్టం వచ్చినా నేను పోయాన్ని ఇచ్చిండ్రు. నేను ఇన్ని గోళీలు మింగలేను తండ్రి అని నేను ఇప్పుడు ఆ గోళీలు కూడా పక్కకు పెట్టిన. 3 గోళీలు మింగిన ఆయన ఇచ్చిన దాంట్లో నేను దేవుని అడుక్కుంటే దేవుడే నన్ను ముట్టిండు, బాగు చేసిండు. అమ్మగారు అయ్యగారు వచ్చి ప్రార్థన చేసిండు. జోస్ వచ్చి ఇట్లా వాళ్ళందరూ ప్రార్థన పోషణ కొడుకులు ఇట్లనైతే ప్రతి నిమిషం కూడా అవ్వ తిన్నవా అని అయితే వాళ్ళు పది నా మంచం చుట్టూ దేవు. నేను ఇన్నొద్దులైన నన్ను ఎన్నో అనేది కానీ ఈసారి అయితే ఏమనకుంటే కూడా ఏది తింటావో తిను అని బిస్కెట్లు కూడా పసి పడుకోవాలి కదా.